అందరికి శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైట్స్. పిల్లలకు భారత రామాయణాలు చెప్పుమంటుండు సీఎం సారు. అట్లయితే మారుతుందట ఏపీలో ఉంటున్న చాలా మంది పోరగాన్ల తీరు. మళ్ళీ సీఎం సార్ను కొట్టాలని ఉందట ఎడమకాలు చెప్పుతోని. వాళ్ళ బాపునంటే కేటీఆర్ సారు అట్లా అన్నాడట రేషంతోని. రాష్ట్రంలో దేక కూడా దేక్తలేరట కమలం పువ్వు గుర్తును చూస్తేనే. జనం బతుకు మారాలంటే సాధ్యమవుతుందట బీజేపీ సర్కారు వస్తేనే. అజారుద్దీన్ సారుకు కూడా తలిగిందా కొందరు పబ్లిక్ ఉసురు. మైనారిటీ మంత్రి పదవికే సర్కారు వెట్ట చూస్తుందట కదా ఎసరు. తెలంగాణ రాష్ట్రంలో బాగాలేదట కొన్ని గుళ్ళు గోపురాల గాశారము. యములాడ గుడికాడ మంటగాలుస్తుందట పెద్దలు పెట్టిన ఆచారము. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు బాలీవుడ్, హాలీవుడ్ సూపర్ స్టార్లు, ఐరన్ మ్యాను, సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను అసోటి సినిమాల గురించి ఎప్పుడు కాదట మన భారతదేశంలో ఉన్న పురాణాలు, రామాయణం, మహాభారతము, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడు, హనుమాన్ల గురించి చెప్పాలన్నట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారట రాయిగో అయ్యా నారా చంద్రాల సారు. ఇక మీ నీతి సూక్తులు చెప్పుండ్రి. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాళ్ళని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. హనుమంతుడు శివుడే కాదట రామాయణం, మహాభారతం గురించి కూడా ఎదుగుతున్న పిల్లలకు చెప్పాలని చంద్రాల సారు మస్తుగానే చెప్పుకొచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు, మరి మన యువతకు పురాణాలు, రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, శివుడు, హనుమంతుడు, అర్జునుడి గురించి చెప్పే బాధ్యత మనకు ఉన్నది. అవతార్, హాలీవుడ్, సూపర్ మ్యాన్ సినిమాలు కాదు అని మీరు అంటుండ్రు కానీ మరి మీ సర్కార్లే రాష్ట్రంలో ఎందుకు సారు టికెట్ల రేట్లు పెంచి మరీ సినిమాలకు పర్మిషన్లు ఇస్తుర్రు? అసలు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఏషగత్తెలు, ఏషకాలు, రాస్క పూసుక తిరిగే సినిమాలు తీస్తుంటే ఎందుకు అనుమతిస్తుండ్రు? మరి మీరే బాధ్యత తీసుకుని మొదలు రాష్ట్రంలో అసొంటి అడ్డమైన సినిమాలు తీసుడు బంద్ చేయాలి. సినిమాలు తీయాలనుకుంటే రామాయణం, మహాభారతం అసొంటి పురాణాల సినిమాలే తీయాలని ఓ జీవో ఎందుకు తీసుకురావద్దు? మైకు దొరికితే చాలు హైదరాబాద్కు ఐటీ పట్టుకొచ్చినాము, సెంట్రల్ సర్కారుకు సలహాలు ఇస్తున్నామని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు మీరే దేశంలో మొట్టమొదలు ఏపీలో ఎగురుడు దుంకుడు సినిమాలు బంద్ పెడుతున్నాము. ఒక పురాణాలు, ఎల్లమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, పోషమ్మ, మల్లన్న, బీరప్ప సినిమాలు, దేవుళ్ళ సినిమాలు తీసినోళ్లకు పర్మిషన్లు ఇస్తాము, అవిట్టే నడిపిస్తామని కూటమి సర్కారు చట్టం తెస్తుందని ఎందుకు చెప్పరు? అయినా మీరు పిల్లల తల్లిదండ్రులకు ఇట్లా చెప్పుడు కాదు, సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులకు, ఏషకాళ్లకు చెప్పాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సార్ను చూస్తుంటే ఎడమకాలు చెప్పందుకొని ఇయ్యరం అయ్యార చిప్ప సప్ప చంపాలన్నంత కోపం వస్తున్నదట. ఇప్పుడు సీఎం సార్ను చూస్తే చెప్పుతోని కొట్టేంత అంత కోపం ఎవరికి వస్తుందే బాలన్న? ఇంతకట్లా ఎవరన్నారంటారా? అన్న మనిషినే తెచ్చిన మీరే చూడుర్రి. మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు? అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. ఇన్నరా కార్ పార్టీ పెంపకం మాజీ సీఎం కేసీఆర్ సార్ కన్నతండ్రి కాబట్టి కన్నతండ్రిని కాంగ్రెస్ సర్కార్ల ఏలుబడిలున్న మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు సావు, వాగులకు దుంకు, లాగుల తొండలిడుస్తామని అడ్డమైన మాటలు అంటుంటే ఏడి కాడికి పెయ్యి నిండా ముండ్లు వస్తున్నాయట. ముంగడికి ఇట్లా వస్తే ఎడమకాలు చెప్పందుకొని గట్టిగానే చెంపల పొంట అందుకోవాలంత కోపం వస్తున్నదట. కన్న కొడుకును గాయంత కోపం రాదా అని ఇట్లా కేటీఆర్ సార్ అనుకొచ్చిండు. మైకు దొరికితే చాలు గుంటూరులో చదివిండని బదనాం చేస్తాడు. మరి రేవంతాలు సారు ఆంధ్ర అల్లుని తెచ్చుకోలేదా అని ఇట్లా అనుకొచ్చిండు. ఆయన ముచ్చట మీరే ఇనుండ్రి. నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకు పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుని మాత్రం తెచ్చుకోవచ్చట. ఇది ఎక్కడ కథ రాబోయ్? అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లుడు అని పెడితే అయిపోతుంది. ఓకే వెలుగు
అయ్యా కేటీఆర్ సారు, మీరు సీఎం రేవంత్ సార్ను చిట్టినాయుడు అనో లేకుంటే భీమవరం బుల్లోడు అనే అంటే ఇప్పుడు ప్రజలకి ఏమైనా ఫాయిదా ఉంటుందా? ఆంధ్ర అల్లుని తెచ్చుకోవద్దా అన్నట్టు చెప్తున్నారా? అట్లా అంటే పాకిస్తాన్ భారతదేశానికి దుస్మాన్ దేశం అని కూడా ఎరుకుండి కూడా సానియా మిర్జా మేడం సోయబ్ మాలిక్ సార్ను పెళ్లి చేసుకోలేదా? పాకిస్తాన్ పిల్లగాడు మన దేశానికి అల్లుడు కాలేదా? మీ ముచ్చట ఎట్లున్నదంటే మోకాలకు బోడగుండుకు లెంక పెట్టినట్టే ఉన్నది. మీరు ఇట్లా ఒకరు ఎత్తి పొడుచుకునుడు ఎత్తేసుకునుడు బంధు పెట్టి ఏమైనా మంచి పనులు ముంగటేసుకోర్రి. ఉదికు యాసంగి పనులు సురువైనాయి. ఊరియా బత్తాల కోసము అన్నదాతలు ఆఫీసుల పొంట తిరుగుతుండ్రు కాబట్టి ఇషారా చేసి మందు సంచులు ఇప్పించే పని పెట్టుకుంటే మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ప్రజల ముఖాలల్లా చిరునవ్వులు చిందాలంటే రాష్ట్రంలో ఉన్న షెయి సర్కారు కారు పార్టీ రెండు పోయి డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే జనం బతుకులు ఎక్కదీపములే వెలిగిపోతాయట. ఉదికు రాష్ట్రంలో పువ్వుకు పురుగు పట్టినట్ట ఈ కాండంకాడికి వెళ్ళి ఎండిపోతుంటే ఇప్పుడు ఎలుగులు వస్తాయని ఎవరన్నారంటారా? మీరే చూడుర్రి. అయ్యా కిషనాలు సార్, ఇక మీ డబ్బా మీరు కొట్టుకోండి. తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగు రావాలి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ కష్టాల నుంచి బయటపడతాం. ఇనరా, దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలం పువ్వు పెద్ద ముత్తైదు ఊకం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఆదిలాబాద్ నుంచే ఈ అవినీతి పార్టీలకు పాతరేయాలి. తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడం కోసం మీరందరి నాయకత్వంలో ముందుకు రావాలి. దానికోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఇస్తున్నటువంటి ఆశీస్సులు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మరవదు. అయ్యా కేంద్ర మంత్రి గారు, ఓ దిక్కు మీ పువ్వు పార్టీ పురాగా రాష్ట్రంలో కనిపించకుండా పోతుంది. పదవుల కోసం సీట్ల కోసం సూసుడు సురువు చేసింది ఎవరికి వారు యమునా తీరు అన్నట్టు, ఎవ్వల తోవ వాళ్ళదే అన్నట్టు క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే మీ బీజేపీ పార్టీలో ఉన్నోళ్లే మీకు వడక మీరు కొట్లాటలు పెట్టుకొని గడ్డ్యాం గాలినా సరే పాలుని దుడ్డమేయదు అన్నట్టు మీకు వడక మీ పువ్వు రిక్కలను మీకు మీరే పుట్ట ఇచ్చగొట్టుకుంటుంటే డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని అవడితిరి. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మీ బీజేపీ లీడర్లు అంతా ఓట్ల కోసం బతిలాడే పని చేస్తారు తప్పితే గెలిచినాక ఎవ్వరు కూడా పబ్లిక్ బాధలు పట్టించుకునే పని అయితే చేయరట. ఎంపీలుగా ఇమానందిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు అవుతున్నా తెలివితోని తెలంగాణకు తెచ్చింది ఏమున్నది, పబ్లిక్ను ఆదుకున్నది ఏమున్నదని ఓ దిక్కు కామన్ పబ్లిక్ కూడా కమలం పువ్వును చూసి కోపానికి వస్తుండ్రు సారు. మొదలు సెంట్రల్ సర్కార్ నుంచి పైకం తెచ్చి పబ్లిక్కు పనికొచ్చే పనులు చేస్తే మంచిగుంటది. వాడిపోతున్న పువ్వు పచ్చగా ఎగురుబెట్టుడే కాదు, కొత్తగా పూత పూసి మీరన్నట్టే మీ కమలం పువ్వు పరిమళిస్తుందని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కార్లో మైనారిటీ మంత్రిగా మినిస్టర్ గిరి ఎలుగబెడుతున్న అజారుద్దీన్ సారు మంత్రి పదవికి ఆగమే ఉన్నదట. అగో సారు మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసి ముచ్చటగా 3 నెలలు కూడా కాకపాయే. ఇప్పుడు మంత్రి పదవి ఆగముండు ఏందే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పని. కాంగ్రెస్ సర్కారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనారిటీ ఓట్లను షెయి పార్టీ ఖాతాలో వేసుకునేందుకు కావాలనే మైనారిటీ మంత్రి అజారుద్దీన్ సారుకు మంత్రి పదవి కట్టబెట్టిందట. కావాలనే కేబినెట్లో కలుపుకుండ్రని మొన్నటిదాకా కొందరు అన్నట్టే ఇప్పుడు అజారుద్దీన్ సారు మంత్రి పదవి ఊసిపోయేటట్టు ఉన్నదని కూడా అంటుర్రట. అగో ఎందుకే బాలన్న అంటే మలి సర్కార్ గవర్నర్ కోటా కింద అప్పట్లోనే అమీర్ అలీ ఖాన్ సారు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ల పేర్లు ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే అప్పట్లో పెద్ద కోర్టు సుప్రీంకోర్టు నడమలకు వచ్చి వాళ్లకు పదవులు ఇచ్చుడు కుదరదని కొట్టిపాడేసింది కదా. అయితే ఆగస్టు నెలలో మల్లోపారి అమీర్ అలీ ఖాన్ సారు పేరును తీసేసి అజారుద్దీన్ సారు పేరు చేర్చి అట్లనే ప్రొఫెసర్ కోదండరామ్ సారు పేర్లను మళ్ళా పంపితే ఇప్పటి వరకు కోర్టుల కేసు నడుస్తూనే ఉన్నదట. అయితే అటు ఎమ్మెల్సీ ఇటు ఎమ్మెల్యే పదవి ఏదీ లేకుండానే మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసిన అజారుద్దీన్ సారు 6 నెలల్లో ఏదో ఒక పదవిలో ఉండాలన్నట, లేకుంటే ఉన్న మంత్రి పదవి ఊసిపోతుందట. ఇప్పట్లో ఏడ కూడా బై ఎలక్షన్లు లేవు. మరి ఏ పదవి ఎక్కి మంత్రిగా కొనసాగుతాడు అంటే కోర్టు తీర్పు తర్వాతనే ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో హైడ్రా ఆఫీసర్లు పతంగుల పండుగను చెరువుల కాడ చేయబోతున్నారట. అగో పరేడ్ గ్రౌండ్లో కూడా చేయబోతున్నామని తెలంగాణ సీఎస్ రామకృష్ణ సారు మైదానంలో ఏర్పాట్లు కూడా చేపించే పని మీద ఉన్నాడు. ఆడ కూడా హైడ్రా పతంగులు ఎగిరేస్తామన్నాడు. ఆడ ఎగిరేయంగా చెరువుల కాడ కూడా ఎగిరేయమని ఎవరు చెప్పిండ్రే బాలన్న అంటే అన్ని ముచ్చలు చెప్తా పాన్రి. కుంటలు గూడిపేసి చెరువులు చెరబట్టి హైదరాబాద్ పట్టణంలో ఉన్న సరస్సులను కొందరు అక్రమార్కులు ఆగం చేసిండ్రని మలి సర్కారు వచ్చుడు ఆలస్యమే లేదు. కూడిపేసిన కుంటను మళ్ళా ఉవ్విపించి చెరబట్టిన చెరువులను మళ్ళా వాపసు తీసుకొని మొన్నటి సంది హైడ్రా సిబ్బంది ప్రజల ఇబ్బందులు బాగానే తీర్చింది కదా. ఆ ముచ్చట అందరికీ ఎరుకున్నదే. మరి చెరువుల కాడ యాపాటి ఎలుము చేసిండ్రో ఎంత జాగాను మళ్ళా వాపసు తీసుకుర్రో ఎరక చెయ్యాలని నేను ఏమో గాని బేస్తారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ సారు హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ను ఇంటికి పిలుచుకొని గిట్ల పతంగుల పండుగ చెరువుల కుంటల కాడ చేస్తే బొంబాటుగా ఉంటదని చెప్తే మీరు చెప్పినాక మేమెందుకు చేయం సారు, తప్పకుండా చేస్తామని ఆ ఏర్పాట్లలో ఉంటామని రంగనాథ్ సార్ రంగంలోకి దిగి చెరువుల కుంటల ఒడ్డుకు ఏడ నిలబడి గాలిపటాలు ఎగిరేస్తే గాలి కాకుండా ఉంటదని చూసిండట. ఈ కైట్ ఫెస్టివల్ కు రాజకీయం లీడర్లతో పాటు ముఖాలకు రంగులు వేసుకొని సినిమాల్లో
ఏషాలు కట్టే ఏషకాళ్ళు ఏషగత్తెలను కూడా పిలిచి సంక్రాంతి పండుగను చూడనో సాంబూరంగా చేయాలని కూడా ప్లానింగ్లు చేస్తున్నారట. మరి సర్కారు ఏషకాళ్ళతోని ఏషగత్తెలతోని పండుగ చేయాలని మంచిగానే ప్లాన్ చేస్తున్నది, కానీ అట్లనే అన్ని ఊర్లలో కూడా పబ్లిక్తోని పండుగ చేసుకుంటే బాగుండంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిగ్గుందాయ జిడిగింజ అంటే నలగున నాకే సిగ్గు అన్నట్టే ఇప్పుడు కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ తీరు కూడా ఉన్నదట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? మీరు అట్లా అంటారనే కాయిస్గా వీడియోను కూడా మంచిగా పట్టుకొని వచ్చినాయి, ఇక చూడు చూసేయమంటారా అనుండ్రి. అరే కేటీఆర్, తెలంగాణ ప్రజలు నీకు సిగ్గు చెప్పినాక కూడా, చెప్పుతోటి కొట్టినా కూడా నీకు సిగ్గు లేకుండా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇన్నరా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నిజంగా నీకు మీ అయ్యకి సిగ్గు శరం ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లు మీరు పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండ్రో అది చెప్పకపోగా మీరు చెయ్యని పనులు ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి దూషిస్తున్నావు. యా బలమూరి వెంకట సారు 10 ఏళ్ల ఏలువడిలా కారు పార్టీ ఎలగబెట్టింది ఏం లేదనుకుంటే, మరి మీరు ఎమ్మెల్సీగా ఇమానందిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు కాబట్టి మీరు ఎలగబెట్టింది ఏమున్నది సారు? అంతగానం ఏం ఎలుగు చేసిర్రు? విద్యార్థుల బాధలు వాపుతారు, నిరుద్యోగుల రందులు వాపుతారు, జాబ్ క్యాలెండర్ రేపిస్తారు, నౌకర్లకు నోటిఫికేషన్ లేపించేందుకు తాకతు మించి తనలాడతారని మిమ్మల్ని ఏరికోరెన్నుకుంటే మీరు ఎలగబెట్టింది ఏమున్నది? ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మారు మల్లన్న అన్నట్టు అధికారంలోకి వచ్చేదానికి ఓ మాట, అధికారంలోకి వచ్చినాక ఓ మాట అన్నట్టు అప్పుడేమో కాళ్ళు పట్టుకొని కన్నీరు పెట్టుకుంటారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక పబ్లిక్కు యువతకు సేవ చేసుడు పక్కకు పెట్టి పనికిరాని పని ముంగటేసుకొని మాట్లాడబడితిరి. మొదలు మీరు మారుండ్రి సారు, మీరు యువతకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పని చేయండి. అటెనక సిక్కి ఎవల నోరు మూయించాలనో ఎవలకు గద్దె అప్పయ్యప్పాలనో పబ్లిక్కు అన్ని మాయరికే అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎములాడ గుడికాడ ఆఫీసర్లకు తలుపు వేటి చెప్తే కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తున్నారట. ఓ దిక్కు ఈ సర్కారీ గురంతో ఎములాడ గుడికి సవలతులు సక్కదనం చేసే పని పెట్టుకున్నదని గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం గుండెపూర్వకంగా చెప్తుంటే, ఇంకో దిక్కు గుళ్ళె పని చేసేటోళ్ళు మొత్తం ఆచారాలు పక్కకు పెట్టి ఆగం చేసే పని పెట్టుకున్నారట. అగో ఏమైంది అంటే ఈనుండ్రి చూసినరా, ఇట్లా గుళ్ళే అమ్మవారికి పెట్టే నైవేద్యం చేసేటప్పుడు మడిగట్టుకొని మనసు పెట్టి నిమ్మలంగా భక్తి శ్రద్ధలు పెట్టాలి కదా. కానీ ఇంట్లో కదా ఉత్త వంట చేసుకున్నట్టే ఇట్లా టీషర్టులు బనీన్లు పెయ్యి మీద వేసుకొని ఇట్లా అమ్మవారికి నైవేద్యం వండిరట. అయితే కొందరు భక్తులు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇట్లా టీషర్టు వేసుకొని అమ్మవారికి నైవేద్యం వండు ఏంది? గుడి ఆచారాలు మంట కలిసిపోతుంటే మడి ఆచారం అంతా ఆగమైతుంటే గుడి ఆఫీసర్లు ఏం కమాయి చేస్తుండ్రు? గుడ్డి గుర్రాల పండ్లు దోముతుర్రా లేకుంటే గాడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయిరా అని శాననే గరానికి వస్తుర్రట. అమ్మ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు మరి ఇట్లా ఎములాడ గుడికాడ ఎంత పరిశాన్ ఉన్నదో చూసిరు కదా. మరి మీరు ఏం వెలగ పెడుతుర్రు? మొదలు రాజన్న గుళ్ళే ఆచారాలు ఆగం కాకుండా చూడండి మేడము సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏడుకొండల ఎంకన్న గుడికి పోయేటోళ్ళు అందరికీ సినిమేషకాడు విశ్వక్సేన్ సారు ఓ ముచ్చట చెప్పిండట. అగో ఇప్పుడు తిరుమల తిరుపతి ఎంకన్న కొండ మీదకి పోయే ఎంకన్న భక్తులకు ఏషకాడు విశ్వక్సేన్ సారు ఏం చెప్పిండే? ఏపీ సర్కారు మన తెలంగాణను పట్టించుకోవట్లేదని ఇట్లా చెప్పిండా? ఎట్లా ఏం కథ అంటే ఆలస్యమైంది అన్ని తెలుసుకుందాం పాండ్రి. మాస్కా దాస్ హీరో విశ్వక్సేన్ సారు మీరు చెప్పాలనుకున్న ముచ్చట ఏందో మొదలు చెప్పుర్రి. నమస్తే అందరికి. సో డిసెంబర్ 30, 31 అండ్ 1 డిసెంబర్ 30, 31 అండ్ 1 డేట్స్ లో తిరుమల తిరుపతికి దర్శనానికి వెళ్లే వాళ్ళందరూ మీ దగ్గర టోకెన్స్ ఉంటే మాత్రమే దర్శనానికి వెళ్ళండి. ఇన్నరా అగో ఎందుకు మరి ఇప్పుడు విశ్వక్సేన్ సార్ ఈ ముచ్చట చెప్తుండంటారా? మొదలు మొత్తం ముచ్చటి నుండి టోకెన్స్ లేకుండా వెళ్ళి దర్శనం దగ్గర ఇబ్బంది పడకండి అండ్ సపోర్ట్ టీటీడీ గోవిందా. వైకుంఠ ఏకాదశి పండుగ ఉన్నది కాబట్టి టోకెన్లు తీసుకోకుండా పోయి కలియుగ దేవుని దర్శనం చేసుకుందాం అనుకుంటే తిరుపతిలో తిప్పలు అవుతుంది. తిప్పలు పడి తప్పులా పడద్దు కాబట్టి మొదలు ఎగురంతో ఈ టోకెన్లు లేకుంటే సప్పుడు చేయకుండా ఊకున్నది నయ్యం అని ఇట్లా చెప్పుకొచ్చిండట. వైకుంఠ ఏకాదశి పండుగకు అటు తిరుపతిలో ఏర్పాట్లు మొత్తం టీటీడీ పెబ్బలు వచ్చే భక్తులకు తిప్పలు కాకుండా తగిలేవు లేకుండా చూసుకునేందుకు మంచిగానే ఇషారా చేస్తుర్రట. అయ్యా భక్తులారా, మరి సినిమేషకాడు విశ్వక్సేన్ సార్ చెప్పినట్టు వినకుండా టికెట్లు లేకుండా పోయి దర్శనం చేసుకుంటాము. ఆడదాకా పోయినాక ఎట్లన్నా పోవచ్చని ఆగంగా కుర్రి. కలియుగ దేవుణ్ణి కళ్ళారా మళ్ళా ఎప్పుడైనా చూసుకోవచ్చు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. బాయిలకాడ పనులు పక్కకు పెట్టి పని కట్టుకొని వచ్చి లైన్లో నిలబడ్డా కూడా ఊరియా బస్తాలు దొరుకుతలేవట. ఉదికు షెయి సర్కారీ గురంతో ఊరియా యాప్ను తీసుకొచ్చింది. ఇంట్లోనే ఉండి ఊరియా బస్తాలు బుక్ చేసుకుంటే మందు బస్తాలు దొరికేటట్టు సవలతు చేస్తుంటే ఊరియా తిప్పలేందే అంటారా? మీరే చూడుండ్రి.
అగో చూసినరా రైతులంతా ఇట్లా రోడ్డు మీద కూర్చొని ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అనుకుంటా చేసిర్రు. ఊరియా కావాలి అనుకుంటా మహబూబాద్ జిల్లా తొర్రూరు హైవే రోడ్డు మీద కూర్చొని షెయి సర్కార్కు ఇట్లనన్నా శరం వస్తుందేమో అని ఇట్లా అనుకొచ్చిండ్రట. వ్యవసాయ ఆఫీసర్లు ఊరియా ఇస్తలేరు. బయలకాడ పనులు పక్కకు పెట్టి పని కట్టుకొని పొద్దు మాపు తేడా లేకుండా కాళ్ళు రిల్లలు పట్టేదాకా నిలబడ్డా ఊరియా బస్తాలు ఇస్తలేరని కోపానికి వచ్చిరట. ఇందిరమ్మ సర్కారు తెచ్చిన ఊరియా యాపు అస్సలు పని చేస్తలేదట. పేరుకు యాపు పట్టుకొచ్చి అగం చేసిరట. అయినా షాపుల ఊరియా ఉండాలి గాని యాపుల దరఖాస్తు పెట్టుకుంటే ఇస్తామంటే ఏమన్నట్టని గట్టిగానే అనుకొచ్చిరట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఒదిక్కు మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక అన్నదాతలంతా ఆగమైతుర్రు. రైతులంతా రందులు పడుతుర్రని మొన్నటిదాకా మొత్తుకుంటే ఇగురంతో ఊరియా యాపు తెచ్చిండ్రు అనుకుంటే ఇప్పుడు తుంట ఎత్తేసి మొద్దు ఎత్తుకున్నంత పని చేయబడి తిరిగి ఏంది యాసంగిల ఊరియా కొరత అనేది లేకుండా చేస్తామని ఏతులకు చెప్తిరి. కానీ మీరు చెప్పిన దానికి రాష్ట్రంలో చూస్తున్న దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత ఓర్పాటు ఉన్నది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఊరియా అందించి రైతులను ఆదుకోండి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న జూ పార్కుకు జనాలు పెద్ద ఎత్తున పోతుర్రట. క్రిస్మస్ పండుగని బడులకు సెలవులు వచ్చేసరికి పిల్లలను తీసుకొని ఇంటిల్లాదులు జూ పార్కుల జీవాలను చూపెట్టేందుకు పోయిర్రట. ఉత్తప్పుడు వాడి దిక్కు కూడా రాని పబ్లిక్ ఇప్పుడు ఉసుకే వస్తే రాలనంత మందిని ఎండిపోయిర్రట. మీకు కూడా టికెట్ లేకుండానే జీవాలు చూపిస్తా పాండి పార్కు దాకా పోదాం. అగో చూసినరా ఏం పబ్లిక్ 2 దినాల సంధి జూ పార్కుకు వస్తూనే ఉన్నారట. ఇట్లా జంతువుల చూసేటోళ్ళు ఎక్కువైతుండ్రని అటు జూ పార్కుల ఆఫీసర్లు కూడా సవలతులు చక్కదనంగా ఉంచేందుకు ఇంకా ఎక్కువ మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకునే పని కూడా పెట్టుకున్నారట. తతిమ టికెట్ కౌంటర్లు కూడా తెరిచి ఇట్లా జూ పార్కును చూసేందుకు వచ్చిన పబ్లిక్ కు తక్లీఫ్ రాకుండా చూసుకుంటున్నారట. అటు పండుగ దినాల సెలవులు ఇటు లాంగ్ వీకెండ్ వచ్చేసరికి చాలా మంది కూడా వాళ్ళ ఇంటోళ్ళందరినీ తీసుకొని ఇట్లా పని కట్టుకొని జూ పార్కు వస్తుర్రట. పట్నంలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కుల ఇట్లా బయట దేశంలో ఉండే తీరొక్క జీవాలు కూడా ఉండేసరికి ఇట్లా జూ పార్కుల జంతువులను చూసుకుంటా పిల్లలు సంబరపడ్డారట. తల్లిదండ్రులారా జూ పార్కుల కాడికి గ్రంథాలయాల కాడికి తీసుకుపోయి పనికొచ్చే పనులు పిల్లలకు చెప్పితే వాళ్ళు ఇంత ప్రయోజకులు అవుతారు. పనికి రాని సినిమాలకు షికార్లకు పోతే ఫాయిదా ఏం ఉండదు కదా. మంచి ఆలోచన చేసిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. క్రిస్మస్ పండుగకు 2-3 దినాలు సెలవులు వచ్చేసరికి ఇంటిలాదులను తీసుకొని సొంతూరులకు పోయిన వాళ్ళంతా తిరిగి పట్నంకు వస్తుర్రట. ఇట్లా హైదరాబాద్కు వచ్చే విజయవాడ హైదరాబాద్ హైవే మొత్తం ఉసుకే వస్తే కూడా రాలన్నట్టు కార్లు బండ్లతోని బస్సులతోని ట్రాఫిక్ జామ్ అంటే ట్రాఫిక్ జామే అయ్యిందట. మీరే చూడు ఎట్టున్నదో కథ అంతా. హైదరాబాద్ పట్టణంలో పనులు చేసుకుంటూ ఉండేటోళ్ళు చాలా మంది క్రిస్మస్ పండుగ సెలవులు వచ్చినాయని సొంతూరులకు పోయిర్రు కదా. 2 దినాలు సెలవులు ఒడిచినాక తిరిగి పట్నం పాట పట్టేసరికి హైదరాబాద్ విజయవాడ హైవే మొత్తము బండ్లు బస్సులతోని ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యిందట. ఇట్లా అబ్దుల్లాపూర్ మెడి దగ్గర అయితే ఇట్లా లైన్లు కట్టి బండ్లు మొత్తం ఎక్కడికక్కడ కిలోమీటర్ల పొడుగుతా బండ్లు నిలిచిపోయినాయట. ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి చాలా మంది అవస్థలు పడ్డారట. ఇప్పుడే ఇట్లా ఉంటే వచ్చే సంక్రాంతి పండుగకు ఇంకా చాలా ట్రాఫిక్కే అయ్యేటట్టు ఉన్నదని చాలా మంది అనుకుంటున్నారట. చూడాలి ఇట్లా ట్రాఫిక్ జామ్ కాకుండా సర్కార్ ఇంకేమన్నా సౌలభ్యం చేస్తుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓడిపోయిన వార్డు మెంబరు వాడకట్టుకు పోయి నోటితోనే అనరాని చెవులతోని వినరాని మాటలు అంటుంటే మనసు సెంచరిలిన వార్డు ప్రజలు పోయి ఎలక్షన్ల ముంగట ప్రచారంలో ఓట్లు చేయమని చీరలు వంచి పైసలు ఇచ్చి మద్యం ఏదైతే ఇచ్చిండో మళ్ళా అవి వాపసు ఇమ్మన్నాడట. ఇంత మోరదపోడు ఉన్నాడేమే అని ఇచ్చినాయని మళ్ళా వాపసు ఇచ్చిరట. నడిబదాలరా పోచిరు చూడు రఘు. అమ్మా చెప్పు ఇక అసలు ఏం జరిగిందో. తీసుకోకపోతేనేమో తీసుకోనని ఇంటింటికి పోయి బీర్లు కోటలు పంచుకుంటా చీరలు ఇచ్చుకుంటా కూల్ డ్రింకులు ఇచ్చుకుంటా ప్రలోభ పెట్టి ఓట్లు అడిగితే తీసుకుర్రట. ఇచ్చేటప్పుడు కూడా వాడకట్టోళ్ళు అన్నారట ఇవన్నీ మాకెందుకు వేసేటోళ్ళకే వేస్తాము ఎందుకు ఇస్తున్నామని ఒక్కటికి 4 మాటల వద్దు అంటున్నా ముందుగాలైతే తీసుకోనరని బుధగరి ఇచ్చిర్రట. ఎలక్షన్లు అయిపోగానే ఓడిపోతే ఇక ఇండ్ల ముంగడికి పోయి మరి నేను ఇచ్చిన బీర్లు తీసుకొని నేను ఇచ్చిన కోటలు తీసుకొని నేను ఇచ్చిన పైసలు తీసుకొని నేను ఇచ్చిన చీరలు తీసుకొని నాకే ఓట్లేయరా అని ఇంటింటికి పోయి తిట్టరా అని తిట్లు తిడుతుంటే ఎవడు ఇమన్నాడు ఎందుకు మా ఇంటికి వచ్చి తిట్టుమన్నారు. నీ చీరలొద్దు నీ బీర్లొద్దు నీ కోటర్లొద్దు నువ్వు తీసుకో అని ఇట్లా కచ్చిరికాడికి వచ్చి కడుపుల బాధ చెప్పుకుర్రట. ఏడనంటే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి ఊళ్ళే 2వ వార్డులనట. ఇంత బహిరంగంగా ఇచ్చిండని మళ్ళా ప్రజలు వాపసిస్తున్నారు కాబట్టి మరి ఆ 2వ వార్డులో ఓడిపోయిన వార్డు మెంబర్ మీద ఎన్నికల సంఘములు చర్యలు తీసుకుంటారా అంటే ముంగట ఎరకైతుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవ్వాలని తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు ఇచ్చి మీకు కనిపిస్తూనే ఉంటాం మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.